అలాగే ఈ పైన వివరం మనం ఇంటర్నేషనల్గా మనకి ఏ ఎక్స్చేంజే కాకుండా మిగిలిన ఎక్స్చేంజ్లో కూడా మన కాయిన్స్ని నేను పెడుతున్నాను. మీకు లాస్ట్ టైం చెప్పాను. దానికి సంబంధించిన అన్ని పనులు పూర్తి చేశాను. వాళ్ళ నుంచి వచ్చేటువంటి యాక్సెప్టెన్సీ ఆల్రెడీ మనకి రావడం, మన డబ్బులు కట్టడం జరిగిపోయింది. దీనికి వాళ్ళ రూల్స్ని కంప్లీట్ చేసుకోవడానికి ఆగస్టు 15వ తారీఖుకి మన తాలూకా కాయిన్ మిగతా ఎక్స్చేంజ్లో 35 ఎక్స్చేంజ్లో కూడా వెళుతుంది. మీరు కే ఎక్స్చేంజ్లోనే కాకుండా అక్కడున్న 15 ఎక్స్చేంజ్లలో కూడా మీ కాయిన్ని మీరు నేరుగా అక్కడ కూడా అమ్ముకోవచ్చు. మన కాయిన్ అక్కడ కూడా కొనొచ్చు. ఆగస్టు 15కి అది ఇస్తున్నాం కాబట్టి ఈ 35 15 ఎక్స్చేంజ్ కాదు, ఈ 35 ఎక్స్చేంజ్ల్లో మీరు అమ్మొచ్చు, కొనొచ్చు. అంటే కే ఎక్స్చేంజ్ ఒకటే మనం అమ్ముకోవాలి, ఇది ఒక్కటే దారి ఉన్నది, మనకి ఇక్కడ కొనుక్కునే వాళ్ళు ఎక్కడి నుండి వస్తారు? ఓ ప్రశ్న ఉంది మనకి. ఆ ప్రశ్న ఎటువంటి పరిస్థితుల్లోనూ అవసరం లేదు. మనకి ఏ ఎక్స్చేంజ్లోకి వచ్చే వాళ్ళని ఎలా రప్పించాలని మనకి ఏ వ్యాలెట్ ద్వారా అలా రప్పించవచ్చు. అలాగే మీ వ్యాలెట్ నుంచి ఇతర ఇది ట్రస్ట్ వ్యాలెట్లోకి మీరు పంపించవచ్చు. ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్గానే జరుగుతాయి. అవి జరుగుతూ కూడా మనకి ఏ ఎక్స్చేంజ్లో మీరు హ్యాపీగా అమ్ముకోవచ్చు. అలాగే ఈ 35 ఎక్స్చేంజ్ల్లో కూడా మీరు హ్యాపీగా అమ్ముకోవచ్చు. ఇక్కడ కూడా అక్కడ అమ్మొచ్చు, ఇక్కడ అమ్మొచ్చు, ఎక్కడ పడితే అక్కడ అమ్మొచ్చు. కొంచెం వెయిట్ చేయండి. ఆగస్టు 15 వరకు అంటే మనకి వాళ్ళకు టర్ము. రెండోది మన స్వాతంత్ర దినోత్సవం కాబట్టి మన కాయిన్ని ప్రపంచం అంతా అమ్మడానికి కూడా మనకి స్వాతంత్ర దినోత్సవం వచ్చినట్టుగా భావించాలనే అభిప్రాయంతో నేను 15వ తారీఖు ఆగస్టు నెలను ఎంచుకున్నాను. కాబట్టి ఇక్కడ మనం మిగిలిన తక్కువ అంతవరకు కేక్ చేంజ్ ఇప్పుడు ఎలా ఇవ్వాలి ఏంటి అని చెప్పేస్తాను. అలాగే ఇండియన్ కిబో ట్రేడర్స్ ఏదైతే పెట్టామో ఆ ట్రేడర్స్ని కూడా ఈ లోగాన్ని ఇచ్చేస్తుంది మంత్ ఎండింగ్కే, ఈ లోపే. కాబట్టి అది కూడా మీరు అమ్మొచ్చు. అంటే చూడండి, అన్ని రకాలుగా మన కాయిన్ని అమ్ముకోవడానికి పూర్తి అవకాశం ఉన్నాయి. తొందరపడి ఆలోచించకుండా తక్కువ రేటుకి అమ్ముకుంటే మీరే నష్టపోతారు. నేను చేసే పనిని కంప్లీట్గా చేస్తున్నాను. లేట్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారు, బాగా రావాలని నేను అనుకుంటున్నాను. మీకు కొంతమందికి బాధ అనిపించినా, ఆవేశం వచ్చినా నేను ఆవేశపడకుండా దానికి చెల్లించకుండా నా పని నేను చేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి మీ టీం అందరికీ నేను ఏ పని ఇవ్వలేదు, ఇక మీద ఇస్తాను. అదంతా కలిపి చేసుకెళ్తాం. ముందు నాకు ఇది కంప్లీట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేసుకుంటూ వచ్చాను. అది కంప్లీట్ అయ్యాయి. ఒక్కొక్కటి మీకు పరిచయం చేసేస్తూ ఉంటాను. మీరు అవన్నీ చూసుకోవచ్చు. మనకు ఆయన అన్ని చోట్ల అమ్ముకోవడానికి ఇస్తున్నాను కాబట్టి మీరు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు పడొద్దు. అర్జెంటుగా ఆవేశపడి అమ్మొద్దు. అమ్మేసుకుంటే నాకు ఏ అభ్యంతరం లేదు, జీరో అభ్యంతరం, జీరో, అసలు నా సంబంధం లేదు. కానీ నా కుటుంబం అనుకున్నాగా నేను చెప్పాల్సింది చెప్తున్నాను. తర్వాత మీ ఇష్టం అది. కాబట్టి ఇది నేను చెప్పదలుచుకుంది, ఇది కూడా అందరికీ తెలియచేయండి. ఓకే. అలాగే ఇప్పుడు ఈ ఏదైతే పీడిఎఫ్ పంపించానో దాన్ని చూడండి. మనం అమ్మినప్పుడు 1% టీడీఎస్ కట్టాలి, కొనేవాళ్ళు 1% టీడీఎస్ కట్టాలి. ఇది భారత ప్రభుత్వం తాలూకా నిబంధన. దీనికి అనుకూలంగా మీరు అమ్మినా కొన్నా 1% టీడీఎస్, ఇక్కడ 1% అక్కడ 1% కట్ చేసి దాన్ని నేను టీడీఎస్ కట్టేస్తాను. మీ తాలూకా ఫైల్స్ రిటర్న్ చేసుకున్నప్పుడు దాంట్లో మీరు చూసుకుని ఎక్స్ట్రా కట్టాల్సి వస్తే కడతారు, లేదనుకుంటే రిటర్న్ ఫైల్ చేసుకొని మీరు తీసుకోవచ్చు. దాంట్లో అన్ని వివరాలు ఉన్నాయి, క్షుణ్ణంగా చదవండి. బోత్ సైడ్ 1% అని ఉంటుంది. ఏ డేట్ నుంచి లాస్ట్ ఇయర్ నుంచే పెట్టారు దీన్ని. మనం ఇప్పుడు ఎక్స్చేంజ్ రాలేదు కూడా చేస్తున్నాం. కొంతమంది కట్టొచ్చు కట్టకపోవచ్చు, కానీ ఇది నా దేశ ఎక్స్చేంజ్ అని మనలో ప్రతి ఒక్కరూ అనుకుంటున్నాం కాబట్టి మనం కట్టేద్దాం. గవర్నమెంట్ ఏ రూల్ చెప్తే ఆ రూల్ కట్టేద్దాం. మనకు మరొక ఉపయోగం ఏంటి? మన కాయిన్స్ని మనమే సంపాదించుకుని కాబట్టి ఇంకా హ్యాపీగా మనం కట్టొచ్చు. కాబట్టి దాన్ని కూడా క్షుణ్ణంగా చదివి అందులో వివరాలు అన్నీ ఉన్నాయి. అది కూడా చదివి తెలుసుకోండి, చెప్పండి. ఇంకా ఎక్స్చేంజ్ ఫీ అది నేను చెప్తాను, అది ఎలాగా ఏంటనేది నేను మీకు చెప్తాను. ఇది గవర్నమెంట్కి కట్టాల్సిన టీడీఎస్. ఇందులో ఇన్కమ్ ట్యాక్స్కి మనం కట్టవసరం లేదు, అంటే నేను కట్టవసరం లేదు, మీరు కట్టుకుంటారు. ఒకవేళ ఆ పరిధిలోకి మీరు వెళ్ళుంటే అది సపరేట్ ఇష్యూ. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గమనించండి, దాన్ని జాగ్రత్తగా చదివి తెలుసుకోండి. థ్యాంక్ యూ. అలాగే కేజీసీలో 500 రూపీస్కి ఒక కాయిన్ బిజినెస్కి, అంటే మనం కేజీసీలో చేసే వ్యాపారానికి అనుకూలంగానే మనం 500 రూపాయల కాయిన్ తీసుకుంటామని చెప్పాను. అది ఆ వ్యాపారానికి అనుకూలంగా ఎంత అవసరం అంతే, ఎవరికి అవకాశం ఉన్నదో వారు మాత్రం చేయడానికి అవుద్ది. అంతేగాని మన దగ్గర ఉన్న కాయిన్స్ కూడా 500 రూపాయలు పెట్టి తీసుకోవాలని కాదు, ఇది గ్రహించండి. కానీ మీ అందరి దగ్గరికి తీసుకెళ్లేంత పెద్దది మన కేజీసీ. 300 ప్రాజెక్టుల్లో ఆగస్టు 15 లోపు 5 ప్రాజెక్టులు మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ 5 ప్రాజెక్టుల్లో కూడా మీరు మీ కాయిన్ని 500 రూపీస్కి కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అక్కడ కూడా 1% టీడీఎస్ అటు ఇటు ప్లస్ మన తాలూకా ఫీ. ఇది మన కేజీసీ దీంట్లో ఎలాగైతే మన కిబో ఇండియన్ ట్రేడర్స్లో తీసుకున్న మాదిరిగా అక్కడ కూడా తీసుకుంటాం. అంటే దాంట్లో 500 వస్తుంది. తగ్గితే కేజీ ఇది మన ఇండియన్ ట్రేడర్స్ చేయండి. ఎక్కువ కావాలంటే మన కిబోకు సంబంధించిన కే ఎక్స్చేంజ్లోను లేదా మరొక 35 ఎక్స్చేంజ్లో కూడా మీరు అమ్మొచ్చు. అంటే చూసారా మీకు ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు మనకి. అవి 35 మనకి ఎక్స్చేంజ్, కే ఎక్స్చేంజ్ 36. ఇది కాక కేజీసీలో మీరు ఇవ్వచ్చు. అది కాక కిబో ఇండియన్ ట్రేడర్స్ లేదా ఇండియన్ కిబో ట్రేడర్స్లోను మీరు అమ్మొచ్చు, కొనొచ్చు. కేజీసీలో అమ్మడమే, కొనడం ఉండదు దాంట్లో. మిగతా అన్ని చోట్ల మీరు అమ్మొచ్చు, కొనొచ్చు. అలాగే మన కే వ్యాలెట్లు వాళ్ళు ఉన్న కూడా ఈ మూడింట్లో కూడా వాళ్ళు అమ్మొచ్చు, కొనొచ్చు, కేజీసీలో కూడా అమ్ముకోవచ్చు. 3 అంటే కిబో ఇండియన్ ట్రేడర్స్, కే ఎక్స్చేంజ్, మిగిలిన 35 ఎక్స్చేంజ్లు 3 పార్ట్స్, 3 కొనొచ్చు, అమ్మొచ్చు. కే ఎక్స్చేంజ్లో అందరికీ దేశంలో ఉన్న అందరికీ అవకాశం రాదు, ఎందుకంటే మన ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది ఎక్కడ లేదు, మన ప్రొడక్ట్ ఇండియా అంతా వెళ్తుంటే అక్కడ కూడా చేయొచ్చు. అది దశల వారీగా పెంచుకుంటే వెళ్తాను. ఓవర్ నైట్ అది సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ కాదు,
సెండ్ చేస్తే వెళ్ళిపోవడానికి. కాబట్టి దాన్ని కూడా అర్థం చేసుకుంటారని పేరున అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను చెప్పినట్టుగా జేబు నిండా డబ్బు, చేతి నిండా పని, క్లియర్. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. మనం చెప్పింది చేస్తాం, చేయగలిగింది చెప్తామని నేను చెప్పాను, దానికి క్లియర్గా ఉన్నాను, ఎక్కడ ఏ డౌట్ లేదు. నన్ను ఈ మధ్యకాలంలో కొంత మీకు ఇబ్బంది కలిగి ఉండొచ్చు నా వల్ల, అని నేను వర్క్ చేసుకుంటాను. మీ వైపు చూడడం, మీకు సమాధానం చెప్తే నా పనులు నా పని నేను చేస్తున్నాను. ఇప్పుడు మీరు గమనించలేదు, ఈ రోజు ఇచ్చే వాయిస్ మొత్తంలో నాకు ఎక్కడ తడబాటు కానీ నాకున్న సమస్య వల్ల వచ్చినటువంటి ఈ పారాలసిస్లోకి వచ్చినందుకు వచ్చే ఆ చిన్నపాటి నత్తి కానీ కనిపించిందేమో చెక్ చేయండి. అంటే నన్ను నేను నిలబెట్టుకుంటూ, నా తాలూకా శారీరక సమస్యను నిలబెట్టుకుంటూ, మన కాయిన్ని మన కిబోని నిలబెట్టుకుంటూ వస్తున్నాను. దానికోసం నిరంతరం పనిచేయడం వల్ల మీకు టచ్లో లేను. ఇక మీదట మీకు ప్రొడక్ట్ లేదా ప్రాజెక్ట్ వస్తుంటుంది, మీ నాన్ సైకబుల్ అనుకోండి, ఎంపీసీ అనుకోండి, అది వస్తూ ఉంటుంది. తప్పిస్తే నేను ఎవరితోటి డైరెక్ట్గా మాట్లాడే సమయం లేదు. కాబట్టి నాకు పూర్తి స్వేచ్ఛనివ్వండి. మీ తాలూకా ఆర్థిక స్వేచ్ఛకి నేను కారణం అవుతాను. మన తాలూకు కాయిన్ని 1 lakh తీసుకెళ్ళడానికి 2030 అనుకుని పనిచేస్తున్నాను. దానికి పూర్తి స్వేచ్ఛనివ్వండి. నాకు ఎక్కడ మీరు అపార్థం చేసుకోవడానికి వీలు లేకుండా మీ సీనియర్స్ అందరూ కూడా ఈ విషయాన్ని అందరికీ చెప్పండి. ఇక ఫైనల్గా నేను చెప్పేది కే ఎక్స్చేంజ్లో కానీ, కిబో ఇండియన్ ట్రేడర్స్లో కానీ, మరి ఆ 35 ఎక్స్చేంజ్లో కానీ ప్రపంచవ్యాప్తంగా ఉంది, ఎక్కడా కూడా ఇంతకు అమ్మాలి అని నాకు ఎటువంటి కండిషన్స్ లేవు, ఇంత కొనాలని నాకు ఎటువంటి కండిషన్ లేవు, దాని మీద ఇంత ధర వస్తుందని నాకు ఎటువంటి సంబంధం లేదు. మీరు ₹1 ₹10 కొన్నాం, మనం 500 500 ఉంటుంది, కానీ మనం 3,000 కూడా 3,500 కూడా మనకి ఎక్స్చేంజ్లో అమ్మడం కొనడం జరిగింది. మళ్ళీ అది ఇప్పుడు 1000 లోపుకి వచ్చింది, మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ 10,000 పైన వెళ్తుంది అనుకుందాం. కానీ ఈ ధరలతోటి దీంతో నాకు ఏ సంబంధం ఉండదు. మీకు ఎంత రేట్ అవసరం ఉంటే అంత అమ్ముకోండి, ఎంత రేట్ తక్కువకి వస్తే అంత కొనుక్కోండి, అది మీ ఇష్టం. దాంట్లో నాకు ఎటువంటి సంబంధం ఉండదు. క్రిప్టో అంటేనే మన సంబంధం లేదు. మన ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చింది కూడా చూపించాను, మీకు అందులో పంపించాను. 1% టీడీఎస్ కట్టమంది అంటే అర్థం గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది కాబట్టి టీడీఎస్ తీసుకుంటుంది. అది యాక్సెప్టెన్సీ అధికారికంగా తనివ్వాలి, అది మన సంబంధం లేదు. అయితే ఈ ధరలు అనే దాన్ని మీ ఇష్టం చేయండి. ఒకవేళ కేజీసీలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏమైనా ఉంటే దాంట్లో కానీ మీరు ఆ బిజినెస్లో మీరు కూడా పాలు పంచుకుంటే, గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి, పాలు పంచుకుంటే అక్కడ మాత్రం ₹500 కేజీసీ ఎంత అయితే చెప్పిందో అంత పర్సెంటేజ్లో మాత్రమే తీసుకుంటుంది. అందుకని నా దగ్గర 10,000 ఉన్నాయి, మీరు తీసుకోండి, 1,00,000 తీసుకోండి, 200 తీసుకోండి, 1 తీసుకోండి, 30 తీసుకోండి, అది కేజీస్కి సంబంధం లేదు. మీరు ఏ రేట్లో మీరు ఎన్ని కోటి కాయిన్స్ అమ్ముకోండి, మీరు అందరూ కొనుక్కున్నది మీ ఇష్టం. మీకు నచ్చిన 35 ప్లస్ కే ఎక్స్చేంజ్ 36 ఎక్స్చేంజ్లో అమ్ముకోండి, అది మీ ఇష్టం. కాబట్టి ఇది కూడా గుర్తుంచుకోండి. ఎందుకు ఇదంతా చెప్పానంటే, మన కాయిన్ నమ్ముకోవడానికి ఏ కాయిన్ ఇవ్వలేనని ఎక్కువ మార్గాలు, ఎక్కువ ప్రాంతాలు, ఎక్కువ ప్లేసులు ఇస్తున్నాం. మీకు ఏ కాయిన్కైనా సరే లోకల్ ట్రేడింగ్, అది ఇండియన్ ట్రేడింగ్ అనే పాయింట్ ఉందా? కానీ నీకుంది. ఏ కాయిన్కైనా సరే కేజీసీ లాంటి పెట్టి ఇక్కడ ఖచ్చితమైనటువంటి ఈ రేటుకి కొంత పర్సెంటేజ్ మేము తీసుకుంటాం అనేది ఉందా? లేదు. మీరు ఆ పర్సెంటేజ్ ప్రకారం మీకు నచ్చితే చేయండి, లేకపోతే తీసుకోవద్దు. దాని గురించి మీరు అమ్మొద్దు, అది కంపల్సరీ కాదు. అవసరం అయితే వాడుకోండి. అలాగే మరొక ముఖ్యమైన విషయం, నేను ఏదైతే ఇప్పుడు వేరే కేజీసీలో అవకాశం ఇస్తున్నానో అక్కడ నేను ఇచ్చేటువంటి ధరలు, అది సైట్ మనకంటే తక్కువ ఇచ్చినట్టు ఉంటే నా చెప్పండి, ఫ్లాట్ మనకంటే తక్కువ ఇచ్చినట్టు ఉంటే నా చెప్పండి, వాటర్ మనకంటే తక్కువ ఇచ్చినట్టు ఉంటే నా చెప్పండి. అలా నేను ఇచ్చేది ఏదైనా సరే బయట ఉన్న మార్కెట్ రేట్ కంటే తక్కువ రేటుగా ఇస్తున్నాను. ఎందుకంటే నా కుటుంబానికి కూడా అమ్మాలి. రేపు ఏ రేట్ తీసుకున్నా సరే తను కూడా నా ఫ్యామిలీ మెంబరే కాబట్టి అంతకంటే ఎక్కువ రేట్ అమ్మంటే, ఉదాహరణకి ₹100 దాన్ని 150కి అమ్మి ఆ పైన దాంట్లో డిస్కౌంట్ ఇస్తాననే డిస్కౌంట్ లాంటిది కాదు. నేను ఛాలెంజ్ రేట్లో చెప్తాను, ఛాలెంజ్గానే ఉంటాను. మనందరికీ అలవాటైంది అదే కదా. కాబట్టి అక్కడ కూడా మీరు ₹500 మన కేజీసీలో అమ్ముకోవచ్చు, కొన్నాం కావద్దు అక్కడ. కాబట్టి ఇవన్నీ గ్రహించండి. ఎందుకు ఇవన్నీ ఇంత ఘంటాపరంగా చెప్పానంటే, మన కాయిన్, నీ కాయిన్ అమ్ముకోవడానికి అనేక దారులు చూపిస్తున్నాను. నీకు రానున్న కాలంలో నేను చెప్పిన మాట నిలబడతాను. నీ ఎక్స్చేంజ్కి, నీ కాయిన్కి, నీ ఆదాయానికి పోటీ ఈ ప్రపంచంలో మరొకటి రాకుండా చూసి కూర్చుని అది నమ్మి నడవండి, కలిసి జీవితం. అది గుర్తుపెట్టుకోండి. ఒక అద్భుతం జరగాలంటే ఓవర్ నైట్ రాదు, మాట అనుకున్నట్టునే మోటా రాదు, సమయం పడుతుంది. నేను పుట్టడానికి కూడా 9 నెలలు పట్టింది మీలాగే. వేసిన మొక్క కూడా పంట రావాలంటే వెయిట్ చేయాలి, అన్ని పంటల్లాగే. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే నీ ఇంటి గడప దాటిన అడుగు నుంచి అనేక అడుగులు, మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే నీ ఇంటి గడప దాటిన అడుగు నుంచి అనేక అడుగులు మీరు ప్రయాణం చేసి వెళ్ళడానికి నువ్వు ఎంచుకున్న గమ్యాన్ని బట్టి అడుగుల సంఖ్య ఉంటుంది. నీ ఇంటి పక్కకి వెళ్తావా 5, 10, 100 ఉండొచ్చు. పక్క వీధికి వెళ్తావా పెరుగుతుంది, పక్క ఊరికి వెళ్తా పెరుగుతుంది, పక్క రాష్ట్రానికి ఇంకా పెరుగుతుంది, పక్క దేశానికి ఇంకా పెరుగుతుంది, మరో గ్రహానికి ఇంకా పెరుగుతుంది. అంటే మనం ఎంచుకున్నటువంటి గమ్యాన్ని బట్టి ఆ సమయం, ఆ అవకాశాన్ని మనం తీసుకోవాలి. కాబట్టి నేను ఎంచుకున్న గమ్యం మీ అందరికీ ఎప్పుడు చెప్తున్నాను. దానికోసం కొంత సమయం పడుతుంది నాకు. ఇదేమి మనం ట్రెజరీలో దాచినటువంటి డబ్బు కాదు. ఒక మంచి క్రిప్టో స్వర్ణం, క్రిప్టో బంగారం, దాన్ని మనం ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లో తీసుకువెళ్తేనే అవుతుంది. కాబట్టి ఆ పని చేస్తుంది. బంగారం కూడా భూమి ఉన్నంత వరకు ఎవ్వరు గుర్తించరు.
దాన్ని మెరుగులు పెట్టి ఒక ఆభరణంగాను ఒక రూపంగాను తీసుకొస్తే ఎంత రేట్ అయినా అది పలుకుతుంది. అలాంటిదే మన కిబో కాయిన్ కూడా అలాంటి బంగారం కాబట్టి ఆ బంగారానికి మెరుగులు పెట్టి ఒక రూపం తీసుకొచ్చి మేము ముందుకు తరచూ తీసుకొస్తూ ఉంటాను. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని నాతో కలిసి రండి, కుమ్మేద్దాం అంతే. అలాగే మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ అండ్ డాడీస్, మీరందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకు కృతజ్ఞతలు చెప్తున్నాను అంటే డే 1 నుంచి ఈ రోజు వరకు నాకున్నటువంటి సీనియర్స్ అయిన 30 మంది కానీ, తర్వాత సీనియర్స్ అయిన 70 మంది కానీ, ఆ తర్వాత కార్ విన్నర్స్ అయినటువంటి అనేక మంది సీనియర్స్ కానీ, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కానీ, లాస్ట్ ఏప్రిల్ 30వ తారీఖు అర్ధరాత్రి 12 గంటలు 1 సెకండ్కి ముందు జాయిన్ అయిన కొనుక్కున్న కిబో క్రిప్టో కొనుక్కున్న వారైనా సరే వీళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే ప్రత్యేకించిన 35 మంది, తర్వాత వచ్చిన 200 మంది వీళ్ళందరికీ కూడా తర్వాత వచ్చిన కూడా మరీ ప్రత్యేకత. ఎందుకంటే ఈ రోజు వీళ్ళందరిలో కొంతమంది నచ్చవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు, కానీ నాకు నచ్చుతారు. కొంతమంది ఇంకా మన కిబోలో ఉండొచ్చు, లేదా కొంతమంది వేరే కంపెనీలో వెళ్ళిపోవచ్చు, అయినా నాకు నచ్చుతారు. కొంతమంది నన్ను పొగడొచ్చు, మరి కొంతమంది నన్ను తిట్టచ్చు, అయినా నాకు నచ్చుతారు. వాళ్ళే ప్రేమిస్తాను. నా మీద ఆవేశపడినలు ఉన్నారు, నేను ఆవేశపడినలు ఉన్నారు, అయినా నాకు అందరూ నచ్చుతారు. ఎందుకో చెప్పనా, మనం కలిసాం కాబట్టి జనంగా మారింది కిబో. ఈ ప్రతి అంగంలోనూ ప్రతి ఒక్కరి తాలూకా శ్రమ ఉంది. నన్ను ప్రశ్నించిన వాళ్ళు, నన్ను విమర్శించిన వాళ్ళు, లేదా నాకు సలహా ఇచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా నాకు మేలే చేశారు. అలాగే అన్ని యూట్యూబ్స్లో కానీ వేరే దగ్గర కానీ నన్ను విమర్శించినా పొగిడినా వాళ్ళందరూ నాకు నచ్చుతారు. కారణం, పొగిడేవాడు ఒక పాయింట్ పట్టుకొని పొగుడతాడు, తిట్టేవాడు ఒక పాయింట్ పట్టుకొని తిడతాడు. అంటే ఆయన ఏదైతే లేదన్నాడో ఆ పాయింట్ చుట్టూ తిరుగుతున్నాడని నేను గ్రహించగలుగుతున్నాను. నేను ఎక్కువగా చూసేది నన్ను పొగిడిన వాళ్ళని అప్పుడప్పుడు చూస్తాను, కానీ నన్ను తిట్టే వాళ్ళని ప్రత్యేకించి చూస్తాను. ఎందుకంటే వాడు ఏది అయితే అక్కడ నన్ను పాయింట్ చేసి తిట్టాడో ఆ తిట్టాడు అనడానికి ఏమీ ఆలోచన లేదు. తిట్టడం అంటే జాగ్రత్త పరుస్తున్నాడు. ఆ జాగ్రత్త పరుస్తున్నారు ఎవరైతే ఉన్నారో దాన్ని నేను సవరించుకుంటూ పోతున్నాను. కొన్ని వెంటనే అవచ్చు, కొన్ని లేట్ కావచ్చు. నేను చెప్పాను కదా, మనకు చిన్న వంకాయ మొక్క వేస్తే 6 నెలలకి లేదా 3 నెలలకి కాపు వచ్చేస్తుంది. కానీ కొబ్బరి చెట్టు వేస్తే 5 ఏళ్ళు లాగాలి. లేదు ఒక గంధం లేదు, సిరిగంధం లేదు, ఇలాంటి వేస్తే 25 ఏళ్ళు లాగాలి. అంటే ఆ సమయాన్ని బట్టి ప్రతిఫలం కూడా ఉంటుంది అక్కడ. సో వంకాయల మీద వచ్చినంతకంటే ఎక్కువ టెంకాయల మీద వస్తుంది, అంటే కొబ్బరికాయల మీద. అంతకు మించి మన గంధం మొక్కల మీద వస్తుంది. అంటే మనం నన్ను ఏ పాయింట్ చుట్టూ వాళ్ళు మాట్లాడారో ఆ పాయింట్ నేను సక్సెస్ఫుల్ తీసుకొచ్చి మీ చేతుల్లో పెట్టడానికి నాకు ఆ పాయింట్ మీ తాలూకా తీవ్రతను బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ టైం పడుతుంది. సో ఇప్పుడు నన్ను విమర్శించి పొగిడి ప్రేమించి ద్వేషించిన వాళ్ళందరూ కూడా నా పిల్లలు లేదా నా కుటుంబ సభ్యులే. నాకు ఎవరి మీద ఏ ద్వేషం ఏది ఉండదు. మీరు ఎన్నెన్నే నాకు తెలిసింది ఒకే ఒక్కటి, ప్రేమించడం. నేను అదే చేసుకుంటూ వెళ్ళిపోతాను. కాబట్టి కలిసి రండి, కుమ్మేద్దాం అంతే. ఇవన్నీ మామూలే. వదిలేసి అన్ని దగ్గరికి వెళ్ళలేదా, తిట్టిన తల్లి దగ్గరికి వెళ్ళలేదా, నా దగ్గరికి ఎందుకు దూరంగా వెళ్ళాడు, వస్తారు వచ్చేస్తారు, బయటకు వెళ్ళి కూడా రండి. మళ్ళీ మన దమ్మేటో ఇండియా చూపిందాం, మన సత్తా ఏటో ఈ లోకానికి చూపిందాం. వెల్కమ్ డాడీస్, రండి. మరి మన కొన్ని విషయాలు నేను ఎల్లుండి చెప్తాను 12 తారీఖుని. అక్కడి నుంచి నేను చెప్పాను కదా, నా వాయిస్ మీ దగ్గరికి వచ్చిందంటే కొత్త విషయం తెస్తుంది. ఓకే, థ్యాంక్ యూ డాడీస్, థ్యాంక్ యూ. కంగారు ఏం పడకండి, కరెక్ట్గా అనుకోండి. అవకాశాలు బోల్డ్ మన దగ్గరికి వచ్చారు, కుమ్మేద్దాం అంతే. లవ్ డాడీస్.